హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను జొన్న ఇడ్లీలు చేస్తున్నాను. జొన్న ఇడ్లీల కోసం జొన్నలు 2 గ్లాసులు తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకుంటున్నాను. జొన్నలతో ఇడ్లీ 2 గ్లాసులు వేసేసుకున్నాను. మినపగుళ్ళు ఈ గ్లాస్తో ఆ గ్లాస్తోనే 1 గ్లాస్ తీసుకుంటున్నాను. జొన్నలు మినపగుళ్ళు 2 వేరే వేరేగా నానబెట్టేసుకుందాం. మెంతులు 1 స్పూన్ వేస్తున్నాను. మినపగుళ్ళలో వేసుకోవాలి, నానబెట్టేశాను. 2 స్పూన్లు ఏమో పట్టు మినప్పప్పు కూడా వేస్తున్నాను. టేస్ట్ బాగుండిద్ది. ఇప్పుడు దీంట్లో ఇది రాత్రంతా నానబెట్టేశాను. అవి 2 అటుకులు వేసుకున్నాను. కడుక్కోవాలి అటుకులు. 2 స్పూన్లు వేసుకున్నాను అటుకులు. మినపగుళ్ళు బాగా కడుక్కున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని అటుకులు కూడా దీంట్లో వేసుకోవాలి. మినపగుళ్ళు పిండి చేసుకుంటాను కదా, దాంట్లో వేసేసుకోవాలి. మెంతులు, మినపగుళ్ళు, పొట్టు మినపప్పు, అటుకులు ఇవి 3 మొత్తం కలిపి పిండి చేసేసుకోవాలి. ఇది మెత్తగా పట్టేసుకుందాం, మిక్సీ పట్టేస్తాం. చూడండి, పెట్టేశాను. ఇలాగ మెత్తగా చేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం. జొన్నలు వేసుకున్నాను. అదే మిక్సీ జార్లో జొన్నలు వేసేసుకుంటున్నాను. బాగా నానిపోయినాయి కదా, జొన్నలు కూడా మిక్సీ పట్టేద్దాం. ఇలాగ పట్టుకుందాం, బరకగా పట్టుకోవాలి, రవ్వలాగా. చూడండి, ఇలా బరకగా ఉండాలి. ఇలా బరకగా పట్టుకోవాలి, మెత్తగా పట్టకూడదు. ఇప్పుడు 2 మిక్సీ పట్టేశాను కదా, 2 కూడా ఇలాగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఒకే బ్యాటర్లో కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలిపేయకూడదు. ఇలాగా ఒకే దాని మీద కలపాలి. మేము ఎలా కలుపుతామో అలాగే కలిపి పెట్టాలి. ఎలా పడితే అలా కలిపి పెట్టకూడదు. మూత పెట్టేద్దాం. రాత్రంతా నానిపోయింది పిండి. చూడండి, బాగా ఉబ్బింది. చూడండి, ఎయిర్ బబుల్స్ వస్తున్నాయి. బాగా ఉబ్బింది పిండి. మొత్తం కలిపేసుకుందాం. మంచిగా ఉబ్బింది పిండి. దీంట్లో ఉప్పు వేసుకుందాం. స్పూన్ నిండి వేసాను, 1/2 స్పూన్ వేసాను. స్పూన్నర వేసాను ఫ్రెండ్స్. చాలా పౌష్టికాలు ఉన్న ఈ జొన్నలు ఇడ్లీ చేసుకొని తింటే ఇంకా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి బాగా పనికొచ్చిద్ది. వెయిట్ లాస్కి కూడా పనికొచ్చిద్ది. ఇలాగ వాటర్ వేసి కడుక్కొని ఇడ్లీలు వేసుకోవాలి. చాలామంది ఆయిల్ పెట్టి పెడతారు, ఇడ్లీ వేస్తారు. అవసరం లేదు. ఇలాగ వాటర్ వేసి తడిపి ఇడ్లీ వేసుకోండి, ఊరికనే వచ్చేస్తాయి ఇడ్లీలు. చూడండి, కలర్ కూడా స్టేర్ మాడి ఫస్టే పెట్టుకున్నాను నేను. వాటర్ పెట్టి ఉడుకుతున్నాయి. వాటరు ఆవిరి మీద ఉడికిద్దాం ఇడ్లీ. చూడండి, 15 మినిట్స్ తర్వాత ఉడికిపోయినాయి ఇడ్లీలు కూడా బాగా ఉడికిపోయినాయి. చూడండి, చట్నీ కోసం బాండి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను 1 స్పూను. ఇవాళ పచ్చని పప్పు
చట్నీ చేస్తున్నాను. పచ్చెనపప్పు, పుట్నాలు, కొబ్బరి 3 స్పూన్లు పచ్చెనపప్పు తీసుకున్నాను. డిఫరెంట్గా చేస్తున్నాను చట్నీ. పచ్చిమిరకాయలు వేసేసుకున్నా. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా వేసుకోకూడదు పచ్చడి. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా చేసుకోవాలి. పచ్చిమిరకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. చల్లారిపోయినాయి. మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకున్నా. కొబ్బరి పావు కప్పు వేసుకున్నాను. జీలకర్ర, కొంచెం చింతపండు, 2 రెబ్బలు చింతపండు, ఉప్పు వేస్తున్నాను. పుట్నాలు వేస్తున్నాను. పావు కప్పు పుట్నాలు. మిక్సీ పట్టేద్దాం. నెయ్యి వేసుకొని, ఇడ్లీ వేసుకొని, చట్నీ పట్టాను కదా ఇందాక, మొత్తం నెయ్యి వేసి తింటే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. జొన్నలు వెయిట్ లాస్కి బాగా పనికొచ్చిద్ది. సాయంత్రం పూట అయినా, బ్రేక్ఫాస్ట్కి అయినా చాలా బాగా పనికొచ్చిద్ది వెయిట్ లాస్కి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. జొన్న ఇడ్లీ చట్నీ రెడీ. బ్రేక్ఫాస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇలాగా 2 రకాల కారప్పొళ్ళు వేసుకొని చట్నీ వేసుకొని తింటే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్గా ఉంది. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.